ఒకప్పట్లో ప్రాచీన మానవుడు కొండా కోనల్లో నివసించేవాళ్ళు. వాళ్ళు మైదానంలో ఉండాలంటే భయం వాళ్ళకి. పులివి చూసినాక పరిగెత్త వచ్చి టక్కన మనం పట్టుకునేస్తుంది. కొండా కోనల్లో చెట్లు ఉంటాయి, చేమలు ఉంటాయి, అడ్డాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అందుకని అవి సునాయాసంగా మనుషుల్ని కానీ జంతువులు వేటాడలేవు. అడవుల్లో డీప్ ఫారెస్ట్లో అవి ఎక్కడ వేటాడతాయి, ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడ మాటు వేసి వేటాడతాయి. అట్లా ప్రాచీన మానవుడు కొండా కోనల్లో ఉండేటప్పుడు గుహల్లో లేదా ఒక చెట్ల పైన గుడిసెలు వేసుకొని లేదా గుడాలు వేసుకొని అక్కడ ఉండే రోజుల్లో ప్రాచీన మానవుడు రోజు వేటకు పోయేవాడు. ఒకటే వేటాడాలంటే కష్టం. అందుకని ఏం చేసేవాడు, గుంపును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గుంపుతో వేటాడడం వల్ల వేట సునాయాసమైంది. గుంపు జీవితానికి అలవాటు పడినారు. అట్లా గుంపులు రోజు ఉదయం లేసి అడవుల్లో వేటకు వెళ్ళేవాళ్ళు. ఒకసారి దొరకపోవచ్చు వచ్చేవాళ్ళు. ఒకరోజు ఒకడు ఎవడో పడి చచ్చిపోవచ్చు, కాళ్ళు చేయి ఎరగచ్చు. ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ధాన్యము, కాయలు, పళ్ళు ఇవి సేకరించి ఆవాస ప్రాంతాల ముందర గుహలు ఉంటాయి కదా, అక్కడికి తెచ్చుకునేవాళ్ళు. అందరూ కలిసిమెలిసి జీవించేవాళ్ళు. దొరికితే అందరూ తింటారు, లేదా అందరూ పస్తుంటారు. ఎప్పుడైతే పురుషులు ఏమి తయారో అప్పుడు ఈ కాయ పండ్లు, ఈ ధాన్యం గింజలు దంచుకొని నీళ్ళని నానబెట్టుకుని తినేవాళ్ళు. ఉండేది కూడా తెలియదు పాపం ఆ రోజుల్లో. తర్వాత ఈ గింజలు ఒలికడం, నీళ్లు తగ్గడం, మొలకెత్తడం, ఇదే తిని పాడేసిన ముట్టులు, మామిడి ముట్లు కానీ పండ్ల ముట్లు, పళ్ళ గింజలు అవే మొలకెత్తడం చూశారు. ఒరే అంత దూరం పోకుండా ఇక్కడే దొరుకుతున్నాయే ఆలోచించినాడు. సరే ఈ ధాన్య గింజలు మనమే పండిస్తే ఎట్టుంటుంది. అడవుల్లో కొండల్లో సోర్స్ తక్కువ. అందుకని మెల్లిగా కోనలు దిగి మైదాల వెంబడి వచ్చి ఎక్కడ జలాశయాలు ఉన్నాయో, ఎక్కడ నదులు ఉన్నాయో ఆడ వ్యవసాయం చేయడం ఆడవాళ్ళు ప్రారంభించారు. మగవాళ్ళు ఏమో ఆడవాళ్ళు, మళ్ళీ సాయంత్రం కదా ఆడవాళ్ళు మళ్ళీ కొండల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. మగవాళ్ళంతా కొండలు ఉండేవాళ్ళు. తర్వాత ఈ ఆడవాళ్ళు ఈ వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా వ్యవసాయం చాలా కష్టం. అందుకని స్త్రీలు తమ కష్టాలు తాము చెప్పుకునే దానికోసం స్త్రీలనే వ్యవసాయ దేవతలు సృష్టించుకున్నారు. తర్వాత పురుషులు ఇంక వద్దులే ఈ వేట అంటే ఒకరోజు జరగలేవని వందల సంవత్సరాలు జరిగింది. ఇంక వద్దులే ఈ వేట అనేసి పురుషులు వచ్చి వ్యవసాయాన్ని ఆక్రమించుకున్నారు. స్త్రీలు అప్పుడు ఊర్లు ఏర్పడినాయి. ఊర్లు ఏర్పడినాక ఈ వ్యవసాయ దేవతల మీద అప్పటికే నమ్మకం కుదిరింది. ఈ వ్యవసాయ దేవతలంతా ఎవరు, స్త్రీలే. స్త్రీలు తమ కష్టాన్ని స్త్రీలుగా చెప్పుకుంటారు, పురుషులు చెప్పుకోరు. కాబట్టి ఈ వ్యవసాయ దేవతలంతా స్త్రీలుగా ఉండడం వల్ల ఈ వ్యవసాయ దేవతలనే గ్రామ దేవతలుగా వీళ్ళు నమ్మకం బాగా కుదిరిపోయింది. గ్రామ దేవతలుగా సరిహద్దుల్లో సృష్టించుకున్నారు. ఎల్లల్లో ఉంటుంది కాబట్టి ఎల్లమ్మ, ఎల్లల్లో ఉంటుంది ఎల్లల్లో ఉండి ఊరిని కాపాడుతుంది. అదేవిధంగా పొలిమేరులో ఉంటుంది కాబట్టి పోలేరమ్మ, అమ్మవారు పోస్తుంది కాబట్టి పోచమ్మ, పోసే అమ్మ కాబట్టి పోచమ్మ, ముత్యాలు ఉంటే అమ్మవారు వస్తుంది కాబట్టి ముత్యాలమ్మ, కలరా దూమ వస్తుంది కాబట్టి అంకాలమ్మ. ఇట్లా ఈ దేవతలంతా కూడా ఊరి సరిహద్దుల్లో పెట్టుకున్నాడు. దుష్టశక్తులు రూపకలు రాకుండా వీళ్ళు కాపాడతారని. గంగమ్మ అనేది నీటి దేవత. నీళ్ళు ఈ మే నెలలో నీళ్ళు అంతా అడుగంటిపోయి కలుషితమైన నీళ్ళు అవుతుంది. అవి తాగడం వల్ల చాలామంది ఇబ్బందులు పడతారు, రోగాలు పడి చచ్చిపోతారు. అందుకని వర్షం కోసం ఈ జాతరని చేయడం మనం చూడొచ్చు. ఇట్లా గ్రామ దేవతలు ఆవిర్భావం జరిగింది. గంగమ్మ ఆవిర్భావం కూడా ఈ విధంగానే జరిగింది. గ్రామ దేవత అనేది ఒక చెట్టు కింద ఉంటుంది. పల్లెల చూడండి బొడ్రాయి అంటారు. ఊరి నడి మధ్యలో ఉంటుంది బొడ్రాయి. దానికి ఎలాంటి ఆచ్ఛాదన ఏదైనా కవర్ ఏమి ఉండదు, గుడిగిడి ఏమి ఉండదు. ఒక గుడి కింద ఒక రాయి రూపంలోనో రప్ప రూపంలోనో ఉంటుంది. తిరుపతి గంగమ్మ కూడా మాకు తెలిసి మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఒక చెట్టు కింద ఉండేది. తాతాచార్యులు ఒక ఆయన ఉన్నాడు, కొంతమంది రామానుచార్యులు అంటారు. ఈ తాతాచార్యులు వైష్ణవ భక్తుడు. ఈయన వైష్ణవ మత ప్రచారం కోసం ఆయా గ్రామాలు తిరుగుతూ ఆయా ఊర్లకు వెళ్తూ వైష్ణవ మతం ప్రచారం చేసేవాడు. ప్రచారం చేసినాక మనం ఎట్లా కన్వర్ట్ చేస్తారు మత మార్పిడి, ఆ విధంగా మత మార్పిడి చేయాలి కాబట్టి ఆయన శంఖచక్ర ముద్రలు కాల్చి వాళ్ళు భుజాల మీద వేసేవాళ్ళు. ఆయన అటు కడప జిల్లా మీద మత ప్రచారం కోసం పోతున్నప్పుడు అక్కడ ఆ గ్రామంలో తాళపాక గ్రామంలో ఒక గంగానమ్మ ఉండింది. ఆమె నరబలి ప్రతి సంవత్సరం నరబలి ఇవ్వాల. ఆ రోజు ఎవరైతే దొరుకుతారో జాతర రోజు ఉదయాన్నే వాళ్ళు బలిచ్చే ఆచారం. ఆ రోజు అనగానే తాతాచార్యులు దొరికారు వాళ్ళకి. అయ్యో గురువు గారిని పోగొట్టుకోవడం ఎట్లా అని బాధపడినారు. ఏం పర్వాలేదు, నన్ను బలి అండి, నేను సిద్ధమే అని చెప్పి ఈయన ఒక చిన్న పాడుబడిన గుడిలో మంత్రాక్ష బీజాక్షరాలు చదువుకుంటూ ఈ శంకుచక్ర ముద్రను బాగా కాల్చిపెట్టుకున్నాడు. ఈ గంగమ్మ జాతర ప్రారంభమైంది. ఒకటి మీద పూని బలి 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 అరుస్తుంది. అప్పుడు వెంటనే తాతాచార్యులు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆమె భుజం మీద ఆమె వాలిన వ్యక్తి భుజం మీద శంకుచక్ర ముద్రలు వేస్తారు. దాంతో ఆమె చిన్న పాపగా మారిపోతుంది. ఆ పాపను తీసుకొచ్చి ఆ తాతాచార్యులు నేను వస్తాను, నన్ను తీసుకుపో వాళ్ళు కూడా అయ్యా ఈమె తీసుకెళ్ళిపోండి, మేము భరించలేకపోతున్నాం అంటారు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ బేరి వీధి, ఇప్పుడు కృష్ణాపురం ఠాణా ఉంది, దానికి ఎదురుగా బేరి వీధి, అది చాటు మండపం ఉంది, ఆడ వదిలేసి వెళ్ళిపోతారు. కర్నాల వీధి బేరి వీధి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. ఈ పాప ఏడుస్తూ ఉంటుంది. ఆ ఊరు పక్కనే అవిలాల గ్రామం ఉంది. అవిలాల గ్రామంలో ఒక రెడ్డి ఉన్నాడు, ఊరి పెద్దిరెడ్డి అని ఆయన. ఆ పెద్దిరెడ్డి అని ఆయన పనిగా తిరుపతికి వస్తాడు. ఇప్పుడు అవిలాల తిరుపతిలో
ఒక వీధి అయిపోయింది. అవిలాల ఇప్పుడు తిరుపతిలో ఒక స్ట్రీట్, ఒక వీధి కలిసిపోయింది తిరుపతిలో. అప్పట్లో ఊరు అది. ఆయన అడిగాడు, అందరిని అడిగాడు, ఎవరమ్మా ఎవరు బిడ్డ ఏడుస్తున్నారు అని. ఊరంతా అప్పుడు చిన్నది కదా ఊరు, గ్రామం. అందరికీ ఎవరు మా బిడ్డ కాదు అంటే ఆయన బిడ్డలేరు. సరే నేనే చాక్కుంటాడు. చాక్కున్నాక ఆయన ఆమె యుక్త వయసుకు వస్తుంది. యుక్త వయసుకు వచ్చాక అప్పటికే ఆమె ప్రభావం ఊరు చుట్టుపక్కలంతా బాగా పనిచేస్తుంది. ఏదైనా తీర్పులు చెప్పాలంటే ఆమె తీర్పులు చెప్పేది. ఆమె ఏం చెప్తే న్యాయబద్ధంగా ఉండేది. ప్రజలంతా ఆమెకు దేవతగా ఆరాధించడం. ఈమె ఇంత గొప్పగా చెప్తుంది, ఈమె మాటకు తిరిగేలేదే అని ఆ చుట్టుపక్కల ప్రేయర్ వస్తుంది. యుక్త వయసుకు వస్తుంది. ఒకరోజు బావి గట్టిన స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేస్తున్నప్పుడు ఈ తిరుపతి ఏలే పాలయ్య గారు ఒకడు ఉంటాడు. వాడు మహా దుర్మార్గుడు. వాడు రజస్వలి అయిన అమ్మాయిని మొదట వాడు పంపించాలా, లేదా పెళ్ళే కాకముందు పెళ్ళే కాబోయే అమ్మాయిని వాడు పంపించాలా. అలాంటి దుష్టుడు. ఇవన్నీ గంగమ్మ విని ఉంటుంది, మహిమాంతరాలు కదా విని ఉంటుంది. చెలికెత్తలు చెప్పారు ఆమెకి. ఒకరోజు వాడు పోతున్నప్పుడు ఆమె అవిలాల గ్రామంలో బావి దగ్గర ఒడ్డున నిలబడుకొని స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె చెలికెత్తలు అంటే తోటి చెలికెత్తలు, స్నేహితురాండ్రు. అప్పుడు పాలయ్య గారు ఆమెను చూసి మోహిస్తారు. ఏమి ఇంత అందంగా ఉంది, ఎవరు ఈమె నాకు కావాలంటాడు. అప్పుడు పక్కనోళ్ళు ప్రభు వాడు సామంతరాజు పాలయ్య గారు. ప్రభు ఆమె చాలా మహిమానంతరాలు, చుట్టుపక్కల చాలా పేరు ప్రతిష్ఠ ఉంది, చాలా గొప్ప ఆమెతో అనవసరంగా పెట్టుకున్నావు, పద అంటాడు. ఆమెకి తెలిసిపోతుంది. ఆమె అడుగుతుంది ఎవరు వీడు అని. వీడే పాలయ్య గారు అంటే వాడిని తరుముకొని రోజుకు ఒక వేషం వేసి వాడిని చంపాలని ఆమె కోరిక ఎప్పటి నుంచో, ఇలాంటి దుష్టుడు ఉండకూడదు అని. వాడు రోజుకు ఒక వేషం వేసుకొని వాడిని ఒకరోజు బైరాగ వేషం, ఒకరోజు బైరాగని తెల్లగా పూసుకొని, ఒకరోజు బండ వేషం ఎర్రగా పూసుకొని, ఒకరోజు తోటి వేషం నల్లగా పూసుకొని, రకరకాల వేషాలతో వెతుకుతూ వాడు దొరకడు. శనివారం దొర వేషం వేసుకొని ఆమె వస్తుంది. దొరకు పాలయ్య గారు సామంతుడు కాబట్టి బయటకు వస్తే వాడు తలనరికి ఈరోజు ఆదివారం మాతిక వేషంలో వాడి భార్యకి విశ్వరూపం చూపిస్తుంది గంగమ్మ. అందుకని ఏ విధంగా సత్యభామ నరకాసును సంహరించిన దానివల్ల దీపావళి చేసుకుంటాము, ఈ తిరుపతికి కంటకప్రాయుడైనటువంటి పాలేరుని చంపడం వల్ల ఇక్కడ జాతర జరుపుకుంటారు అని మనం చెప్పచ్చు. తిరుపతి ఒకప్పుడు చిన్న కుగ్రామం. జాతర జరిపేటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, అంటే దినాలు ఉంటాయి కదా, చచ్చిపోతే శుభ స్వీకరణలు అవి కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు. అందుకని చాటిస్తారు. పలానా రోజు గురవారెడ్డి ఇంటికి పోతారు, పిఎస్ గురవారెడ్డి ధర్మకర్త, ఆయన ఇంటికి పోయి అనుమతి తీసుకొని వాళ్ళు చాటిచ్చేవాళ్ళు. అంతకుముందు వాళ్ళ పూర్వీకులు సుబ్బారెడ్డి, గురవారెడ్డి, పిఎస్ గురవారెడ్డి, పాండ్రపేట గురవారెడ్డి, నాయన సుబ్బారెడ్డి, వీళ్ళు ఆనువంశికంగా వంశపారంపర్యంగా గంగమ్మకు ధర్మకర్తలు వీళ్ళే. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు అనుమతి తీసుకుంటారు. చాటించిపోండి అన్నప్పుడు చాటిస్తారు. అని కర్నాలి ఇది మొదట్లో రైల్వే స్టేషన్ ముందర, బేరేది టర్నింగ్లో, గాంధీ రోడ్డు, చింతకాలి ఇది, గంగమ్మ గుడి, ఇట్లా 8 చోట్ల దిగ్బంధనం చేస్తారు. 8 చోట్ల దిగ్బంధనం చేస్తారు. ఇక్కడి నుంచి బయటకు వాళ్ళు రాకూడదు, బయట వాళ్ళు ఇక్కడి నుంచి పోకూడదు అని. ఇప్పుడు అందరూ వస్తున్నారు. సిటీ అయిపోయినాక ఇంకేముంది, రోజు లక్షలాది మంది యాత్రికులు వస్తుంటే దాన్ని ఆపగలం మనం పోకుండా ఉండగలం. మనకు కూడా పనులు పడతాయి. మేమంతా చిన్నప్పుడు పోయేవాళ్ళం కాదు. ఇప్పుడు పిలిస్తే ఒక రోజు కదా పోయి చేద్దాం, వెళ్ళిపోతాం. సెంటిమెంట్ లోపల ఉన్నా కూడా సాయంత్రానికి వచ్చేవాళ్ళబ్బా, మన గంగమ్మ కోపం వస్తుంది, మనం ఇక్కడ పుట్టి పెరిగినాం కదా, నిద్ర చేయకూడదు. కాబట్టి జాతర రోజు బయట వాళ్ళు లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయట పోకూడదని చాటింపు అంటారు. చాటిస్తారు. గంగ జాతర పలానా రేపటి నుంచి గంగ జాతర అని చాటించడమే చాటింపు. దాన్ని అష్టదిగ్బంధనం చేసి పూజలు చేస్తారు ఆ విధుల్లో. గంగ జాతర అనేది శూద్ర కలుస్తుల చేత చేసుకునేబడే జాతర. ఫోక్ డైటీ, ఈమె జానపద దేవత, నాట్ క్లాసికల్ డైటీ. క్లాసికల్ డైటీ తిరుమలలో ఉండేది క్లాసికల్ డైటీ. రాముడు, కృష్ణుడు అంతా క్లాసికల్ డైటీస్, ఈమె ఫోక్ డైటీ. కాబట్టి ఈ ఫోక్ డైటీని ఆరాధించే వాళ్ళంతా కూడా ఈ జానపదులే. పల్లెల్లో కూడా ఇప్పుడు కూడా చూడండి, పల్లెల్లో కూడా జాతరలు చేస్తారు కదా. ఎక్కడ బ్రాహ్మణ పూజారి ఎక్కడ ఇప్పటికి కూడా లేదు. పల్లెల్లో బ్రాహ్మణ పూజారే లేదు. పల్లెల్లో అంతా కూడా శూద్రులే ఉంటారు పల్లెల్లో కూడా. అట్లే ఇక్కడ కూడా రెడ్లు ధర్మకర్తలుగా ఉంటారు. రెడ్ల ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా రజకులు ఉంటారు. నాయి బ్రాహ్మణులు గంగమ్మ బొమ్మకి ఎంటుకలు అవన్నీ పెట్టేదానికి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మట్టి తొక్కి పిసికిచ్చేదానికి దళితులు ఉంటారు. కొండ పగలగొట్టినప్పుడు డబ్బులు తీసుకోవడానికి దళితులు ఉంటారు. ఇట్లా అన్ని కులాల వాళ్ళు తోటి వాళ్ళు అంటారు వాళ్ళని, దళితుల్ని తోటి వాళ్ళు. అదేవిధంగా గంగమ్మకి ఇప్పుడు ఒక అదే ఒడిబాలు కడతారు. అది బండగా ఉంది. ఒకప్పట్లో ఒక వేప చెట్టు ప్రతి సంవత్సరం ఆ చిగురువాడు కట్టాల్లో పోయి మా చిన్నప్పుడు ఆ వేప చెట్టు నరికి కిలకిల అరస్తా కిలకరావాలు చేస్తా గుడి తీసుకుపోయి ఆ గుడి ముందు ప్రతిష్ఠించేవాళ్ళు. ప్రతి సంవత్సరం వేప చెట్టుని ఒక నిటారు వేప చెట్టుని తెచ్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు వేప చెట్లు నరకడం నిషేధం కాబట్టి చెట్లు నరకడం ఇప్పుడు ఒక రాయి పెట్టేశారు. అమ్మవారు
వెంకటస్వామి చెల్లెలుగా చెప్తారు. పేరూరమ్మ శేషాచలపతి కొడుకులు 7 మంది. అందులో పదోబిలన్న, తర్వాత కదీ నరసింహ, పెంచల నరసింహ, ఇట్లా అందరిని చెప్పుకుంటూ వచ్చి గోవిందరాజస్వామి కన్నా చిన్నవాడు, వెంకటస్వామి 7వ వాడు. అందరికీ మంచి చోట్లు దొరుకుతాయి. వెంకటస్వామి చోటు దొరకదు. ఏడబో భూమి కుంగిపోతూ ఉంటుంది, కొండ కుంగిపోతూ ఉంటుంది. అప్పుడు గంగమ్మ చెప్తాడు. అప్పుడు తిరుపతి గ్రామదేవత ఆమె, గంగా నేను ఎక్కడ కాలు పెట్టినా భూమి నిలవడం లేదు, కుంగిపోతా ఉంది, నాకు మంచి చోటు కావాలా, దొరకడం లేదంటే, అన్న నేను చూపిస్తాను నాకేమిస్తావు అనింది ఆమె. నాకు కానీ మంచి గట్టి చోటు చూపిస్తే నీకు ప్రతి సంవత్సరం జాతర జరిపిస్తాను అంటాడు వెంకటస్వామి. సర్రా నాతో కూడా అని తీసుకుపోయి ఆమె నారాయణ ఎదురు కొండ మీద నిలబెడుతుంది. అప్పుడు కొండ గట్టిగా, అప్పుడు వెంకటస్వామి పాదాలు ఉన్నాయి పైన, గట్టిగా ఉంటుంది. అబ్బా బలే ఉందనేసి ఆ కింద ఆయన సెల్ అయిపోయాడు. అందుకని ప్రతి సంవత్సరం కొండ మీద గుళ్ళో నుంచి గంప, చేట, పసుపు కుంకుమలు, చీర, పట్టు చీర ఆమె పంపిస్తారు. దాన్ని సారీ అంటారు. అది ఒక్క వెంకటస్వామి పంపించేదాన్నే సారీ అంటారు. గంగమ్మ పాలయ్య గారిని వెతకడం కోసం ఒకటి గుడి, గంగమ్మ కథతో సంబంధం ఉండేటట్లు వేషాలు వేస్తారు. మన సంస్కృతిలో భాగంగా వేస్తారు. సైకలాజికల్గా సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పినాడు ఎందుకు వేషాలు వేయొచ్చు అని. అవి ఈ 3 రకాలుగాను వేషాలు వేస్తారు. మొదటిది చెప్తాను. గంగమ్మ పాలయ్య గారిని వెతుకుతూ బూతులు తిడుతుంది కదా, పౌరుషంతో బయటకు వస్తాడని, వాడు రాడు. అందుకని మొదటి రోజు ఆమె బైరాగ వేషం వేస్తుంది. వాళ్ళంతా తెల్లగా పూసుకొని లోపల మేమంతా ఇక్కడ మన ఎస్వి యూనివర్సిటీలో ఈ ప్రాంతంలో రేలకాయలు అంటారు, దాన్ని కొత్త ట్యాబ్లెట్ వస్తుంది, దానంతా హారాలకు కూర్చొని హారాలు వేసుకొని చేతులు కట్టుకొని కంకీలు కట్టుకొని తలకు చుట్టుకొని కాళ్ళకు వేసుకొని గజ్జల్లాగా అవి వేసుకొని ఒళ్ళంతా పూసుకొని తెల్ల రంగు మీసాలు, బొగ్గుతో మీసాలు పూసుకొని పైన చుక్కలు పెట్టుకొని ఇక్కడంతా నెంబర్లు ఒక గుంపుగా వేస్తాం కదా, 1 2 3 తప్పకుండా 1 2 3 మొక్కలు వేషాలు ఎవరు తెలియదు కదా, అండ్ 1 2 3 దానికి కూడా తమాషా కేడీ నెంబర్ 1 కేడీ నెంబర్ 2 అని వేసుకునేవాళ్ళం. ఏమి వేసుకొని కర్రలు తీసుకొని బూతులు తిడతా పోయి గంగమ్మ గుడికాడిపోయి, ఎందుకంటే గంగమ్మ అని తిట్టింది కదా, ఆ గంగమ్మ తిట్టాడు మనం తిడితే మనకు పుణ్యం వస్తుందని మన భావన. ఊర్లో కనిపించినంతా బూతులు తిడతాం, కనిపించినంత తిడతాం. గుడికాడ పోయి గంగమ్మని కూడా బండబూతులు తిడతాం, గంగమ్మని కూడా బండబూతులు తిడతాం. ఆ ఆహారాలను తెంపాడు బారేసి మళ్ళా ఆ పక్కన తాతయ్య గుంట్లో మునిగేవాళ్ళం. ఇప్పుడు తాతయ్య గుంట లేదు, ఇండ్లు వచ్చేసినాయి. తోడా ఆఫీస్ ఉందే తాతయ్య గుంట, అదంతా ఆ పక్కన ఇండ్లని గుంట, పెద్ద గుంట ఎర్రగా పూసుకొని బొరుగులు దండలు కుట్టుకొని మెళ్ళ వేసుకొని అడవి పూలు అంతా కట్టుకొని అడవి పూలు అమ్మేవాళ్ళు. బండ వేషానికి బండ బూతులు తిట్టేవాళ్ళం. మొదటి రోజు బైరాగ వేషం రోజు ఒక రకమైన తిట్లు, నువ్వు సరే నువ్వు పోయేది సరే అని బూతులతోనే వస్తుందిలే, ఆయన సరే ఆయన చూసేది సరే, ఆయన సరే ఆయన కెమెరా సరే అనేది ఆ రోజు సరే. రెండో రోజు బండ బూతులు, బండ వేషం కదా, బండ బూతులు ఉంటాయి, వెళ్ళలేం అంత బూతులు ఉంటాయి. మూడో రోజు ఒళ్ళంతా నల్లగా పూసుకొని వేపాకు మండలు చుట్టుకొని ఆది మానవుల్లాగా తెల్లగా మీసాలు గీసాలు పెట్టుకొని అలంకరణలు చేసుకొని కర్రలు పెట్టుకొని మూడో రోజు ఇంకొక రకమైన తిట్లు. మొదటి రోజు సిలబస్ వేరు, రెండో రోజు సిలబస్ వేరు, మూడో రోజు సిలబస్. పిల్లకాయలకి ఏం తెలియకుండా 3 సిలబస్లు ఒకే రోజు తిట్టేస్తారు. మూడో రోజు ఒకటో రోజు రెండో రోజు మూడో తెలియక పాపం. అప్పుడు మాకు ఈ ముందు రోజుదిరా అని కొట్టేవాళ్ళు మమ్మల్ని పెద్దోళ్ళు, పెద్ద పిల్లకాయలు ఉంటారు. ఇది మొదటి రోజుది, ఈ రోజు ఎట్లా పాడతావు తిడతావు, రెండో రోజు తిట్టేది మూడో రోజు ఎట్లా తిడతావు అంటారు. అట్లా 3 రోజులు 3 బూతులు తిడతారు. తర్వాత దొరవేషం వేస్తారు. దొరవేషం వేసేది ఇక్కడ కూడా వేషాలు కైకల కులస్తులు రజకులు కలిసి వేస్తారు. గుడి తరపున ఆనువంశికంగా వంశపారంపర్యంగా వేసేది కైకాల రెడ్లు. కైకాల రెడ్డితో పాటు వాళ్ళ కైకాల రెడ్లంతా కూడా గంగమ్మకు సంబంధించింది వేస్తారు. రజకులు వాళ్ళకి అసిస్టెన్స్ వేషాలు వేస్తారు. కానీ సులభ గుండెని వేస్తారు. 2 గంగమ్మలు, పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ సింబల్. అప్పుడు కైకాల కులస్తులే ఉంటారు 2. మాతంగి వేషం వేస్తారు. ఈరోజు మాతంగి వేషం. దీంట్లో రజకులు ఉండరు, ఓన్లీ కైకాల కులస్తులే వేస్తారు. కైకాల రెడ్లు అంటారు వాళ్ళని. అదేవిధంగా గంగమ్మ చివరి రోజు సప్రాలు చేస్తారు. పెద్ద గోపురం మాట్లాడుతారు, సప్రాలు చాలా ఫేమస్.
తయారు చేసేవాళ్ళు. ఒక్కొక్కటి 250 గోపురాలతో దాన్ని చప్పరం అంటారు. చప్పరం, దాన్ని సప్పరం అంటారు. దాని ఎగిరేవాళ్ళు. దానికి లాకలు ఉంటాయి. ఇట్లా 50, ఇట్లా 50, వెనకాల 50, 100 లాకలు వెదురు పొదలతో గుచ్చుకుంటారు. దాంట్లో ఉంచే రక్తము గంగమ్మకు ఆహారం. ఆ ఎగిరినప్పుడు అదంతా ఊడిపోతుంది. ఆ రక్తం గంగమ్మకు ఆహారం అని భావిస్తారు. ఆ చప్పర కళారూపం ఎక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడ చూడలేము మనం. ఒక్క తిరుపతిలోనే ఉంది. ఒకప్పట్లో మా చిన్నప్పుడు 100లాది ఉండేది. తర్వాత మెల్లిమెల్లి తగ్గిపోయి 1, 2, 3 చూస్తే ఎక్కువ. మంగళవారం చూడండి, వేషాలు 3 కాడ కొడతారు దాన్ని. పల్లె సారాకోళ్ళని వాళ్ళు కొడతారు. సుబ్రహ్మణ్య రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి అదే వృత్తి. బొమ్మలోళ్ళు వాళ్ళ పేరు, బొమ్మరిళ్ళ వాళ్ళు. వాళ్ళకి కూడా వృత్తి పోయింది. అద్భుతంగా ఉంటుంది. ఒక గోవిందస్వామి గుడి నెత్తిన పెట్టుకుని ఎగరినట్టు ఉంటుంది. కలర్ఫుల్గా అద్భుతంగా తయారు చేస్తారు. అంత పెద్దది ఎక్కువని దానిలో పూల చప్పరాలు, రకరకాల చప్పరాలు ఉన్నాయి. ఇంకా వేషాలు ఏమేమి వేస్తారంటే, ఈ గుడి తరపున వేషాలన్నీ ఉన్నాయి. మాతంగ వేషము, సున్నప కుండలు, తర్వాత పేరంటాల వేషంలో పోయి గంగమ్మ చెంప నరికేస్తారు. కైకాలంలో వేస్తారు, వేరే వాళ్ళు వేరు దాన్ని. తర్వాత మిగతా వేషాలు కైకలలో రజకులు వేసేప్పుడు పాములలో వేషం, అంటే గారెడి వేషం, గొల్ల వేషం, ఇట్లా వాళ్ళు చిన్న చిన్న వేషాలు వేస్తారు. వాళ్ళతో పాటు ఉంటారు. వీళ్ళు బూతులు తిట్టరు. చిన్న పాట, జై తాతాయి గుంటాకు జై, జై మలయాయి గుంటాకు జై, జై గంగమ్మ తలకి జై, అట్లా వాళ్ళు అట్లాంటివి సోఫిస్టికేటెడ్ దాన్ని మాట్లాడతారు. వాళ్ళు బూతులు వాళ్ళు తిట్టరు. తర్వాత మిగతా వేషాలు పౌరాణిక వేషాలు వేస్తారు భక్తులు. ఇప్పుడు నీ దుర్యోధనుడు ఎట్లా అలా చూసుకోవాలి, నీకు చాలా రోజులు కోరికగా ఉంటుంది. ఆ సమయంలో నువ్వు దుర్యోధనుడు వేషం వేసుకుంటే ఎవరు నిన్ను ఏమనరు కదా, నవ్వరు కదా. నవ్వితే గంగమ్మ కోపం వస్తుంది, శాపం పెడుతుంది, భయం. కాబట్టి నువ్వు దుర్యోధనుడు వేషం వేస్తాడు. ఆయనకి భీముడు వేషం ఎట్లా అలా చూసుకోండి, భీముడు వేషం వేస్తాడు. ఇంకొక ఆయన అర్జునుడు వేషం ఎట్లా తెలియాలా వేస్తాడు. ఇంకొక ఆయన ఉంటాడు కృష్ణుడు వేషంలో మనం ఎట్లుంటాము, ఎప్పుడేటప్పుడు వేస్తే నవ్వుతారు కదా, జాతర ఒక అవకాశం, కృష్ణుడు వేషం వేస్తాడు. అట్లా ఒక్కొక్కరు ఆ రోజు పౌరాణిక వేషాలన్నీ వేసుకుంటారు. ఋషుల్లాగా, సీతలాగా అట్లా వేసుకుంటారు. మగవాళ్ళు కూడా ఆడవేషాలు వేసుకుంటారు. అది సాంఘిక వేషాల్లో వస్తుంది. తర్వాత చారిత్రక వేషాలు రాజులాగా, రాణిలాగా, భటుల్లాగా, సేనాధిపతుల్లాగా, మంత్రుల్లాగా వేసుకునేది చారిత్రక వేషాలు. అంటే ఈ వారం రోజులు వేస్తారు. తర్వాత సాంఘిక వేషాలు ఉంటుంది. పోలీసుడు దొంగలాగా, మగవాళ్ళు ఆడవేషం వేసుకుంటారు. మగవాళ్ళు ఆడవేషం వేసుకుంటారు, ఆడవాళ్ళు అదేవిధంగా మగవేషం వేసుకుంటారు. తర్వాత దెయ్యాల వేషాలు, రాక్షసుల వేషాలు, రకరకాల నక్కల వేషము, డబ్బాంకుంటూ నక్కల వేషం వేసుకొని ఎగురుతుకుంటా పోతుంటారు. ఇట్లా రకరకాల వేషాలన్నీ కూడా ఈ జాతరలో మనం ఈ 3 రకాల వేషాలు, పౌరాణిక వేషాలు, చారిత్రక వేషాలు, సాంఘిక వేషాలు మనం చూడవచ్చు.
ఈ వేషాలన్నీ కూడా వేస్తారు. తల్లులు కూడా కొంతమంది తల్లులకి తమ కొడుకు కృష్ణుడిగా ఉంటే ఎట్లుంటుంది చూడాలా అని ప్రతి తల్లికి కోరుకుంటుంది. ఆ తల్లికి ఒక అవకాశం కృష్ణుడి వేషం వేసుకుని గుడికి పోయి దర్శనం చేసుకుని వస్తుంది. ఒక తల్లికి నా కొడుకు రాముడిగా ఉంటే ఎట్లుంటుంది అనిపిస్తుంది, రాముడి వేషం వేసుకుని వస్తుంది గుడికి. ఇద్దరు కొడుకులు అంటే రామ లక్ష్మణుడు వేషం వేసుకుని గుడికి తీసుకుని వస్తుంది, ఫోటో తీసుకుంటారు. అదొక అవకాశం. ఇట్లా తల్లులకు ఆశ ఉండడం, మీకే మన మనుషులకు కూడా నేను ఈ వేషంలో ఉంటే ఎట్లుంటుంది ఏంది అని అనుకోవడం, దాని ద్వారా ఇట్లా ఈ వేషాలన్నీ కూడా ఈ కళారూపాలు ఉన్నాయి. గంగమ్మ 1000 కళ్ళ దేవత కాబట్టి 1000 కళ్ళ దొత్త దాంట్లో దీపం పెట్టుకొని పోయి వేప కట్టుకొని దాన్ని పసుపు పూసి ఆ కొండకి మేము కూడా చిన్నప్పుడు మా అమ్మలతో కూడా పోయి దాన్ని పగలగొట్టేసి దాన్ని డబ్బులు వేసి ఇచ్చేవాళ్ళం. గంగమ్మ 1000 కళ్ళ దేవతని 1000 కళ్ళతో చూస్తుందని 1000 కళ్ళ దొత్త వేస్తాం. ఇట్లా రకరకాలవన్నీ కూడా అమ్మల్లో పోస్తాం. ఇప్పుడు ప్రతిరోజు అమ్మలు పోస్తారు. ముఖ్యంగా జాతర రోజు చివరి రోజు బయట నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఎంతో వేలాది మంది లక్షలాది మంది వస్తారు. వాళ్ళకంతా అమ్మల్లో పోస్తారు. అమ్మలి సంగటి అంటే రాగి అన్నము ఉడకబెట్టాక దాంట్లో పెరుగేసి ఎర్రగడ్డలు పోసి దాన్ని వాటర్ బాటిల్ లిక్విడ్గా చేసి అదే అంబలి. సంగటిని లిక్విడ్గా చేస్తే ఎర్రగడ్డలు వేసి పెరిగేస్తే అదే అంబలి. ఇది మన పూర్వ ఆచారం. ఇది ఈరోజు ఆది మానవుడు కొండా కోణంలో ఉండేటప్పుడు ఆది మానవులు వాళ్ళకు ఈ ప్రకృతిలో జరిగే భీకర స్వరూపం వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి ప్రకృతిలో భీకర స్వరూపం ఏం సార్ ప్రకృతిలో భీకర స్వరూపం వరదలు, తుఫాన్లు, తర్వాత అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, భూకంపాలు రావడం, ఇవన్నీ భీకర స్వరూపాలు. వాడికి తెలియదు ఏంద్రా ఇవన్నీ జరుగుతూ ఉంది, ఉన్నట్టు బండలు వెళ్ళిపోతూ ఉంటుంది, ఓని నీళ్ళు వచ్చి కొట్టుకుపోతుంటారు ఏంద్రా అని. అదే కాకుండా ప్రకృతి సౌందర్యాన్ని చూసినాడు. ఎండాకాలం మామిడికాయలు కాయడం, తర్వాత సీతాఫలం పళ్ళు రావడం, తర్వాత పుష్పాలు పూయడం, అద్భుతమైన ఆహ్లాదకరం వాతావరణం, ఇవన్నీ సౌందర్యం చూశాడు. ఏదో తెలియని శక్తి ఈ ప్రపంచాన్ని, అప్పుడు సైన్స్ లేదు కదా, శక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. లేదు ఇంతసేపు ఎండ కాస్తూ ఉండేది, పెద్ద వాన రావడం ఏంది, అందరూ కొట్టుకుని పోవడం ఏంది. ఆ శక్తిలో మంచి చేసే వాటికి దైవాంశం ఉందని, చెడు చేసే వాటిలో రాక్షసాంశం ఉందని భావించాడు. మతం ఇట్లా ప్రారంభమైంది. మొట్టమొదట ఆత్మారాధన ఉంది. చచ్చిపోయిన వాడు ఆత్మ ఏ చెట్టుకో పుట్టుకో ఎలాడుతూ ఉంటుంది. ఆ ఆత్మను మనం మంచి చేసుకోవాలి, వాడు మనం కీడు చేస్తాడని ఆత్మను పూజించడం ముందు పెట్టాడు. దాన్ని ఆత్మారాధని యానిమిజం అన్నాం. యానిమిజం తర్వాత పితృదేవతారాధన వచ్చింది. ఆ తర్వాత చచ్చిపోయిన తమ పితృలే తాతలు తండ్రులే దేవతలుగా కొండ పైన ఉంటారని, వాళ్ళు తమకు అవసరమైనట్లే అన్నపానీయాలు అవసరమని భావించి వాళ్ళు ఏం చేశారు, నైవేద్యాలు అవన్నీ పెట్టడం. నైవేద్యాలు వచ్చాయి, పెట్టి తీసుకో తినండి అని. మనం కూడా ఇప్పుడు చేసుకుంటాం. సంక్రాంతిలో గుడ్డలు పెడతాము, తల్లిలో మనం ప్రసాదాలు పెడతాం కదా మన పెద్దల పండగకి. పెద్దల పండుగ సంక్రాంతికి ఇప్పుడు కూడా ఉంది, ఆచారం ఇప్పటికి ఉంది. కాబట్టి యాన్సెస్ట్రల్ వర్షిప్ అంటాం. యాన్సెస్ట్రల్ వర్షిప్ ఆత్మారాధన దశలోనే యాన్సెస్ట్రల్ వర్షిప్లో ముఖ్యంగా పితృదేవతారాధనలో తమ పితృలకి అన్నపానీయాలు అవసరం, అన్ని అవసరం భావించి ఆ గుంపులో ఇంకో గుంపుడు ఏమైనా దొరికితే ఖాళీగా దొరికితే వాళ్ళని పట్టుకొచ్చి బలిచ్చి మా నాన్నకి సేవ చేయబో అని పంపించేసేవాళ్ళు. అట్లా బలి వచ్చింది. వాడికి తెలిసింది ఒరే మనోని చంపేసినారని. వాడు ఈ గుంపులో ఒకరిని తీసుకుని వాడు బలి చేసేవాడు. సరే ఈ గుంపులు బలిచ్చుకుంటా అంటే వదిలేబ్బా, దీని బదులు సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం ఆలోచించారు. దునపదులు బలిచ్చినారు. మా నాయనకి సేవ చేయబో అని. దునపదులు పోయినాక మేకలు కొట్టినారు. సేవ చేయబో, పైకి సేవలు చేయబో. కోళ్ళు కోసినారు. బలిజుడు దునపొద్దు అంటే చాలా కాస్ట్లీ, 30-40 వేలు కావాలా. పొట్టేలు కొట్టాలంటే కూడా 10-20 వేలు కావాలా. కోడి కూడా 1000 రూపాయలు కావాలా. మళ్ళీ ఏం చేసాము, మన బలిలో రూపాంతరం గుమ్మడికాయ తీయడం మొదలుపెట్టాం. అది కూడా 200-300 కావాలా.
గుమ్మడికాయ కూడా 200, 300 ఎందుకులే బా 30-40 రూపాయలు టెంకాయకు వచ్చినాం. టెంకాయ కూడా 30-40 రూపాయలు ఎందుకులే నిమ్మకాయకు వచ్చినాం. నరబలి నుంచి నిమ్మకాయ వరకు వచ్చాం. ఈ బలి విధానం మళ్ళీ కంటిన్యూ అవుతా వచ్చింది. బలి ఉందా లేదా అనేది సంశయం వద్దు, ఉంది బలి. ఒకప్పట్లో దునపోతులు బలి ఇచ్చేవాళ్ళు. మా కాపీలో ఒక ఆయన దొరస్వామిరెడ్డి అని ఒక ఆయన స్కూల్ టీచర్ ఆ దునపోతుల బలిలు ఘోరంగా ఉంది కాబట్టి ఆపిచ్చినాడు. తర్వాత పొట్టేళ్ళు ఇప్పుడు బలిస్తున్నారే, కోళ్ళు ఇప్పుడు బలిస్తున్నారు. బలి లేకుండా లేదు. ఇతర మతాల్లో పోయేసి నువ్వు ముస్లింలు బక్రీద్ చేస్తారు, బలి వద్దంటే ఒప్పుకుంటారు వాళ్ళు. క్రైస్తవులు కూడా బలి పండుగ ఉంది, ఒప్పుకుంటారా వాళ్ళు? హిందువులు మాత్రం పెట్టకూడదని చాలాసార్లు గొడవలు జరిగినాయి. ఒకసారి కలెక్టర్ వచ్చి, నాకు తెలిసి కలెక్టర్ వచ్చి గుడి ముందర కాపు కాశాడు, బహిరంగ బలులు ఉండకూడదని అనౌన్స్మెంట్ ఇచ్చారు. 10 అయింది టైము, ఉదయం బలి చేయాల్సిన తలాజాము నుంచి మంగళవారం చివరి రోజు 10 వరకు చూశారు. ఎవరు బలిలే. కలెక్టర్ పోలీసులు పెట్టుకొని బలి చేయడానికి లేదు అన్నాడు. ఏ కలెక్టర్ పేరు అవి నాకు గుర్తులేదు. అందులోంచి ఒక గుంపులోంచి ఒకడు వచ్చాడు, వాడు బావమరిది వచ్చి కలెక్టర్ కారు ముందని టక్కని పట్టుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కోడిని కోసి కలెక్టర్ కారు మీద వేసినాడు. అవాక్యపోయాడు కలెక్టర్. సార్ నా ముక్కు అయిపోయింది, ముక్కు నేను సార్ గంగమ్మ కోడికి వస్తానని నా ముక్కు తీరిపోయింది, ఇప్పుడు నన్ను కానీ జైలు వేసాను సార్, నాకేం బాధ లేదు. మీరు కానీ నాకు దెబ్బలు కొడతారు, గంగమ్మ నా జీవితం నాశనం చేస్తుంది, ఆ మొక్కున్నాను కదా, ఆ మొక్కు తెచ్చలేదంటే నాకు నాకు భయము, నా కుటుంబం ఏమైపోతుంది అది అయిపోతుంది. అందుకని నేను గంగమ్మ భయపెడతా, నీకు భయపడను, దేవుడికి భయపెడతా, నీకు భయపడను, నువ్వు కావాలంటే జైలు వేసుకుని గంగని కొట్టుకో అన్నాడు. కలెక్టర్ మెల్లిగా జారుకున్నాడు, పోలీసులు జారుకున్నారు. ఇంకేరా దెబ్బలు అన్ని దమా 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 అని పొట్టేలు నరికాడు, బారేసినారు. అసలు బూతులు తిట్టే ఆచారం ఏంటి సార్, విచిత్రంగా ఉందని మీకు కోపం రావచ్చు. ఎందుకు బూతులు తిట్టారు? ఇంకోటి ఏమిరా అంటే, గాడ్ ఈజ్ ఎ క్రియేటర్, దేవుడు సృష్టికర్త. సృష్టికర్తకి ఇష్టమైంది ఏంది? సృష్టించే పనులు, అంటే బూతు పనులు చేయాలా. బూతు పనులు ఎప్పుడు చేయలేము, బూతులు పాడేవాళ్ళు. బూతులు ఎప్పుడు పాడలేము, బూతులు తిట్టేవాళ్ళు. ఈ విధంగా బూతులు తిట్టే ఆచారం 2 ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంది. ఒకటి పూరి జగన్నాథం, కృష్ణుడు బలరాముడు సుభద్ర రథాలు ఆగిపోతే బండ బూతులు తిడతారు. 2 తిరుపతి వెంకటేశ్వర చెల్లెళ్ళు. ఇంకోటి దేవాలయం మీద బొమ్మలన్నీ బూతు బొమ్మలు ఉంటాయి. ఎందుకు? మన నిగ్రహం పరీక్షించడం కోసం కాదు, సృష్టిని కంటిన్యూ చేయాలి మనము. సృష్టి రహస్యం ఇది, సృష్టి ఇది అని బూతు బొమ్మలు ఉన్నాయి. కాబట్టి ఒకప్పట్లో దేవాలయాలు సంభోగ గృహాలు అంటే మనకు కోపం రావచ్చు, నిజమే. గుడిలో ఉండే చేతులు అంటే చెలికత్తులు, గుడిలో ఉండే చెలికత్తులు ఆ రోజుల్లో ఉండి సంభోగ పూజల్లో పాల్గొని ఆ వచ్చిన డబ్బులతో అది ఒక దైవకార్యంగా భావించేవాళ్ళు సంభోగాన్ని. ఆ వచ్చిన డబ్బులు సగం దేవుడికి అంకెరించి సగం వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇవన్నీ ఇంటే మన కోపం వస్తుంది. ఇంకోటి ఏమిరా అంటే, అట్టడుగు వర్గాల వాళ్ళు ధనికులు తిట్టాలంటే అది ఒక అవకాశం. ఫ్రాయిడ్ ఏమంటారంటే, సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఏమంటారంటే, మనిషికి లోపల తీరని కోరికలు ఉంటాయి. ఒక యజమాని వాడిని ప్రీతంగా బాధ పెట్టి కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు, వాడిని తిట్టాలని కసి ఉంటుంది. ఈ జాతర రోజు మనం తిట్టామనుకో వాడు ఏమనుకోడు, బర్స్ అయిపోతారు. ఏదైనా కోరికలు లోపల అణిచిపెట్టుకుంటే అది ద్విగుణీకృతమై రెట్టింపై వెలుతలు లేస్తుంది. కాబట్టి ఏదో ఒక రూపంలో అది బయటకు వచ్చేవాళ్ళ, డ్రీమ్స్ రూపంలోనూ, పద్యాల రూపంలోనూ, కవితల రూపంలోనూ, ఆర్ట్ రూపంలోనూ, నోటి రూపంలో నోటి దురస్సు రూపంలో వచ్చేయాలి. అట్లా వచ్చేదానికి ఇది పనికి వస్తుంది. కాబట్టి దమన సిద్ధాంతం అంటాం, సిగ్మెంట్ ఫ్రాయిడ్ పెట్టిన దమన సిద్ధాంతం. ఈ బూతులు తిట్టే ఆచారము నేను చెప్పాను కదా ఇంతకుముందు, గాడ్ ఈజ్ ఎ క్రియేటర్ అని. ఇది మనకు ఊరికి చెప్పలే నేను. ఋగ్వేదంలో వాజశ్రేయ సంహిత, తైత్తిరీయ సంహిత అని 2 సంహితలు ఉన్నాయి. దాంట్లో ఉండే మంత్రాలన్నీ బూతు మంత్రాలు. వేదంలోనే మంత్రాలు బూతు మంత్రాలు ఉన్నాయి. అశ్వమేధం ఒకప్పట్లో చేసేవాళ్ళు. అశ్వమేధం అంటే ఏంది? ఒక అశ్వాన్ని పంపి గుర్రపుశాలలో కట్టేస్తారు. రాని వారికి మంచి స్వచ్ఛమైన సంతానం కోసం రాజులు ఏం చేస్తారంటే, ఒక ప్రీస్ట్ పూజారిని వివిధ వర్గాలకు చెందిన అందమైన ఆడవాళ్ళంతా కూడా అటు పెట్టి ఆ గుర్రాన్ని బయట పంపిస్తారు. ఆ బయట తిరిగి వచ్చిన గుర్రాన్ని వధించి ఆ గుర్రం మర్మాంగంతో రాణివారికి సంభోగం చేయిస్తారు. ఆ సమయంలో అక్కడుండే వాళ్ళంతా బూతు మంత్రాలు బూతులు అన్నీ పాడతారు, తిడతారు, అన్నీ చేస్తారు. దానివల్ల మంచి సంతానం కలుగుతుందని. ఇంకా అంతకుముందు నరమేధం ఉండేది. ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి, మంచి బ్రాహ్మణుడి రాణివారికి సంభోగం చేయించి రాణివారి గర్భం దాల్చాక చంపేసేవాళ్ళు. అది వద్దులేసి రాజులకు నచ్చలాది, దాన్ని వద్దులేసి దీనికి వచ్చారు. కాబట్టి ఇది మనకు వేదాల్లో ఉండే మంత్రాలన్నీ కూడా ఋగ్వేదంలో మంత్రాలు, తైత్తిరీయ సంహిత, వాజశ్రేయ సంహితలో ఉండే మంత్రాలన్నీ కూడా బూతు మంత్రాలే. ఈ విషయాన్ని శ్రీనాథుడు శృంగార నక్షత్రంలో చెప్పాడు ఈ అశ్వమేధం గురించి. కాబట్టి అది ఉంది. తర్వాత ఫ్రాయిడ్ దమన సిద్ధాంతం, రెప్రెషన్ ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టినాడు. మనసులో ఉండే కోరికల్ని బయట అప్పుడప్పుడు పడిపోతేనే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. వాడు లోపలనే ఇప్పుడు నీకు నా మీద కోపంగా ఉంటుంది, నేను సరిగ్గా చెప్పలా, నన్ను తిట్టాలని కోరికగా ఉంటుంది, ఇవే తిట్టేసేవాడు ఏమో అనుకోను. కాబట్టి జాతర రోజు యజమాని వేసి కూలోడు తిట్టేస్తాడు, యజమాని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, కూలోడు బా వీడు తిట్టాంలే అని వాడు హాయిగా ఉంటాడు. ఈ థియరీ కూడా సైంటిఫిక్గా కూడా ఇది కరెక్ట్.
పేరు జాన్సన్. కరకంబాడి నేను ఉండేది. ఇప్పుడు 18 ఏళ్ళుగా ఆడే ఉన్నాం కరకంబాడిలో. చిన్నతనం నుంచి నాకు ఈ భక్తిపరంగా ఈ ఆలోచనలు పోవడంగా కోలాటాలు నేర్పించేవాడిని. చిన్న వయసులోనే కోలాటాలు నేర్చుకున్నా. కోలాటాలు నేర్పిస్తూ ఉన్న సమయంలో మాతమ్మ వాళ్ళమ్మ కూడా వచ్చి, ఇది మారుతో వీధి నాటకాల్లో నువ్వు చూడడానికి బాగున్నావు, నువ్వు కానీ ఇటా గెటప్స్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో నన్ను నాగభూషణ్ అనే గురువు కాడ తొడుకొని పోయి శిక్షణలో వదిలారు. అక్కడ అమ్మవారి కొలుపు జరుగుతుంది. ఆ కొలుపులో ఫస్ట్ నేను కట్టింది మాత వేషం కట్టా. ఏదైనా సరే ముందుగా కర్పూరం వెలిగించుకొని భక్తి శ్రద్ధలతో చేస్తాం. అంటే ఎవరు ముక్కుబడి వాళ్ళకు ఉంటుంది. నాకు తెలిసి నేను ఈ గంగమ్మ గుడికి వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నప్పుడు నేను ముక్కున్న అమ్మవారిని, నాకు ఆరోగ్యం బాగయ్యి నాకు ఆపరేషన్ అయ్యి బాగుంటే నీ రూపాన్ని నిన్నే దర్శిస్తానమ్మా అని ముక్కున్నా. అన్నట్లుగానే ఇప్పుడు 7 ఏళ్ళుగా ఆమెకి ముక్కు చెల్లిస్తూనే ఉన్నా. అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం అది. నాకు చూడ్డానికి అమ్మవారి రూపంలో ఉంటాను కాబట్టి గెటప్లో ఎవరైనా సరే చేయెత్తి దండం పెట్టేలా ఉంటుంది నా గెటప్. ప్రతి గ్రామ దేవత ముందర పోతురాజు సెక్యూరిటీ ఆఫీసర్ అయిన రక్షకుడు. కొన్ని చోట్ల గ్రామ దేవతలు భర్తగా చెప్తారు, కానీ మెజారిటీ చెప్పేది ఏంటంటే ఆయన రక్షకుడు, గ్రామ దేవతలకు రక్షకుడు ముందుంటాడు. కొంతమంది ఆయన తమ్ముడు అంటారు, కొంతమంది ఆయన భర్త అంటారు పోతురాజుని, కొంతమంది ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ రక్షకుడు అని. ఈ గ్రామ దేవతలు వెంట ఆయన సెక్యూరిటీ గార్డ్ మాత్రం తిరుగుతూ ఉంటాడు. ఒక మినిస్టర్ వస్తూ ఉంటే ముందర గన్మెన్ బొత్తంలా గంగమ్మ ఎవరిని వస్తూ ఉంటే ఆయన ముందర, ఇక్కడ కాదు పల్లెల్లో తిరుపతిలో కాదు, పల్లెల్లో గంగమ్మని ఊరేగిస్తుంటారు. అప్పుడు పోతరాజు బొమ్మ ముందర పెట్టుకొని పోతుంటారు. అంటే గన్మెన్ మాగిపోతుంటాడు అంతే. గంగమ్మకు ఆహారం కావాలి. ఈ త్రిశూలం గుచ్చినప్పుడు వచ్చే రక్తం గంగమ్మకు ఆగతి అంటారు, ఆహారం. దెబ్బలు గుచ్చుకుంటే కూడా రక్తం వస్తుంది, ఆ రక్తం గంగమ్మకు ఆహారం, ఆగతి. అదేవిధంగా ఒళ్ళంతా టెంకాయలు గుచ్చుకుంటారు, ఒళ్ళంతా నిమ్మకాయలు కుట్టుకుంటారు, టెంకాయలు కుట్టుకుంటారు, నిమ్మకాయలు. ఆ వచ్చే రక్తం అంతా కూడా గంగమ్మకు ఆహారము, ఆగతి. పూనకాలు అనేది ట్రాన్స్ అనేది ఏమన్నా అంటే అదొక సైకలాజికల్ డిజార్డర్, లేదా వాళ్ళు సైకాలజీ వాళ్ళు చెప్పాలి, మా విశ్వం లాంటి వాళ్ళు చెప్పాలి. అది పూనకం అంటే కొంతమందికి దేవుళ్ళ మీద వచ్చేస్తుంది, ఆవేశం ఎక్కువైపోయినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఎగిరిపోతారు, వాళ్ళు కర్పూరం ఆరతి నోట్లు వేస్తే తగ్గిపోతుంది, పూనకం అంటారు. దాన్ని ట్రాన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. కానీ దేవుడు పూన్నాడు, మన దాన్ని అనకూడదు, సైంటిఫిక్గా అనకూడదు. దేవుడు పూనుతాడు వాళ్ళని. పూనినప్పుడు వాళ్ళు ఎగురుతారు. దేవుడు వాళ్ళు వచ్చాడు కాబట్టి వాళ్ళకి ఆర్తలు ఇచ్చి కర్పూరం ఇస్తే బండే కర్పూరం నోట్లు వేసుకుంటారు. అది పూనకం. మనం ఇంకోటంతా అనకూడదు, డిప్రెషన్ లేకపోతే అవి అనకూడదు, తప్పది. తిరుపతిలో రకరకాల వినోదాలు కూడా ప్రదర్శిస్తారు. వారం రోజులు జాతర జరుగుతుంది కదా, రకరకాల వినోదాలు ఉంటుంది.
శంకర కొండడి వేషం, కృష్ణుడి వేషం వేసుకొని అడ్డగించడం గొల్లబాముల్ని. అదేవిధంగా నూగోజీ పంతుల వేషము. అదేవిధంగా మనకు మెరిగాలాట. మెరిగాళ్ళు అంటే కింద కొయ్యలు పెట్టుకొని మూరడు కొయ్యలు ఎగురుతూ ఉంటారు. గడ కొయ్య ఆట, ఒక గడ మీద పెట్టుకొని దాన్ని ఎగురుకుంటా పోతుంటారు, గడ కొయ్య ఆట. ఇంకా ముళ్ళక మీద పడుకుంటారు కొంతమంది, ముళ్ళ మీదనే భూమిలో తలబెట్టేసి పైకి లేపేస్తుంటారు. వినోదాలు ఇవన్నీ. అదేవిధంగా గుడుగుడు మటర్ రై 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 లోపల తిరుగుతూ ఉంటాయి. కార్లు కూడా తిరుగుతుంటాయి. రంగుల రాట్నాలు, జైంట్ వీళ్ళు, ఇట్లా అనేక వినోదాలన్నీ కూడా కాశీపట్నం చూడరా బాబు అని కాశీపట్నం చూపించేవాళ్ళు ఆ డబ్బాలు కొట్టుకుంటా. అవి రకరకాల ఎన్ని రకాల బుర్రకథలు చెప్తారు, హరికథలు చెప్తారు. గంగజాత సమయంలో బుర్రకథలు, హరికథలు ఇవన్నీ కూడా రాత్రిపూట జనాలకి రంజింపజేయడం కోసం, ముఖ్యంగా చివరి రోజు రాత్రంతా మేలుకుంటారు కాబట్టి ఆ రోజు అనేక కళారూపాలంతా కూడా ప్రదర్శిస్తుంటారు. ఆ కళారూపాలు అంటే ఈ వినోదాని కోసం అనేక కళారూపాలన్నీ కూడా ఆ రోజుల్లో ప్రదర్శించేవాళ్ళు. వీధి నాటకాలు ప్రదర్శించేవాళ్ళు, తోలు బొమ్మలాట్లు, చెక్క బొమ్మలాట్లు ఇవన్నీ కూడా ప్రదర్శించేవాళ్ళు. మాకు తెలిసి సతారాం అనేది ఒకటి ఉంది. సతారాం అనేది మొత్తం బొట్టె వేలుతోనే ఎగురుతూ పోతుంటారు. సతారాం. నిమజ్జనం చేస్తాం కదా, తీసుకుని మీనలో పారేస్తాం కదా. స్వామి నిన్ను బాగా చేశాము, మాకు విఘ్నాలు కలిగించదు స్వామి, నీకు నమస్కారము, మమ్మల్ని చల్లగా చూడు స్వామి, విఘ్నాలు కలిగించద్దు మహాప్రభు, నీకు అనుకున్నట్టుగా మేము చవిచ్చేసాము ఎత్తుకొని మనం స్వామివారిని వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేస్తాం. అదేవిధంగా గంగమ్మ జాతర 6 రోజులు చేసిన పరిసమాప్తం అయినాక గంగమ్మని సాగనంపాల. నిమజ్జనం అంటే అక్కడ నిమజ్జనం చేసే ఒక చోట ఒక ఆచారం ఉంటుంది. ఈమె చెంప నరకడం అంటారు. మట్టి పీకేస్తారు. కైకాల రెడ్డే పేరెంట్ వేషంలో పోయేసి మట్టి పీకేస్తాడు. ఆ పీకడాన్ని చెంప నరకడం అంటారు. కత్తి ఏమి నరికేదేమిలే, మట్టి పీకేస్తాడు. ఒకప్పట్లో ఏమైనా కత్తి ఏమైనా నరుకుతారేమో తెలియదు. అంతా మట్టి కోసం కొట్లాడుకుంటారు. మట్టి అంతా మాకు కావాలని తీసుకుపోతారు. ఇంట్లో పెట్టుకుంటే డబ్బు బాగా పెరుగుతుందని, పొలంలో వేస్తే పంట బాగా పడుతుందని, ఆరోగ్యం సరిగా మింగితే ఆరోగ్యం బాగా అయిపోతుందని, ఇవన్నీ నమ్మకాలు.